ఈ దశలో శారీరక పెరుగుదల, ఎత్తు అనేటువంటిది, బరువు అనేటువంటిది బాగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. పాల దంతాలు అనేటువంటివి ఏర్పడతాయి. మెదడు యొక్క బరువు కూడా ఈ దశలోనే ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఈ దశలో శిశువు ఒక వస్తువు పైన దృష్టి అనేటువంటిది నిలపగలుగుతాడు. మళ్ళీ ప్రశ్నించడం ద్వారా పరిసరాలను అర్థం చేసుకోగలుగుతాడు. అనుభవపూర్వకంగా కూడా పరిసరాలను అర్థం అనేటువంటిది చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ వీళ్ళ ఉద్వేగము అనేటువంటిది కోపం, భయం, సంతోషం అనేటువంటివి వీళ్ళ ఉద్వేగంలో ఉంటాయి. వీళ్ళు తల్లి యొక్క లాలనను పొందగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, ఆదరణ అనేటువంటిది ఈ ఏజ్లో లభించినట్లయితే వారి వికాసము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు నైతిక విలువలు అనేటువంటివి వీరికి తెలియదు. వీళ్ళని సంతోషపెట్టేది మంచిగా భావిస్తారు, బాధ కలిగించే దాన్ని చెడుగా భావించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశ. ఇది 2 సంవత్సరాల చివర నుండి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశను పూర్వ పాఠశాల దశ అని కూడా అంటారు. పూర్వ పాఠశాల దశ, పూర్వ ముఠా దశ, వాగుడుకాయ దశ అని అంటారు. పూర్వ పాఠశాల దశ, పూర్వ ముఠా దశ, వాగుడుకాయ దశ. ఈ దశలో కూడా శారీరక అభివృద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉద్వేగం విషయంలో కోపం, భయం, సంతోషంతో పాటు ఈర్ష, అసూయలు కూడా చోటు చేసుకుంటాయి. అయితే వీళ్ళు ఉత్తర బాల్య దశలో ఏర్పడేటటువంటి ముఠాలలో సభ్యులుగా మారడానికి ఇందులో మార్పు అనేటువంటిది చెందుతారు. వాగుడుకాయ దశ. ఈ దశలో వారికి మాటలు ఎక్కువగా వస్తాయి, పదాలు, వాక్యాలు ఎక్కువగా రావడం వల్ల వాగుడుకాయ దశగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. 5వది ఉత్తర బాల్య దశ. ఈ దశలో పెరుగుదల అనేటువంటిది కొద్దిగా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. వీరిలో ఈ ఉద్వేగ స్థాయి అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంది. వీరు ఒక్కొక్క సందర్భంలో అబద్ధం ఆడడం అనేటువంటి దాన్ని కరెక్ట్గానే భావిస్తారు. కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు మాత్రం సిగ్గు, బిడియం అనేటువంటిది ఏర్పరచుకుంటారు. నైతిక విలువలు అనేటువంటివి కొద్దిగా ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే కుటుంబంలోని సభ్యులతో కాకుండా సమవయస్కులతోని ఎక్కువగా గడపడానికి చూస్తారు. కాబట్టి దీన్ని ముఠా దశ అని అంటారు. ముఠా దశ అని అంటారు. నెక్స్ట్ 6 యవ్వనారంభ దశ. ఇదేమో 6 నుండి 12 సంవత్సరాలు. ఇది 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు యవ్వనారంభ దశ. ఇందులో లైంగిక భాగాలు అనేటువంటి అభివృద్ధి చెందితే లైంగిక లక్షణాలు కూడా ఏర్పడతాయి. ఇది కొంచెం ఒత్తిడికి లోనయ్యేటటువంటి దశ. శరీరంలో జరిగేటటువంటి మార్పులు అర్థం చేసుకోలేక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి దశ. నెక్స్ట్ పూర్వ వయోజన దశ. ఇది 13 నుండి కౌమార దశ. ఇది 13 నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని స్టాన్లీ అనేటువంటి శాస్త్రవేత్త ఒత్తిడి లేదా సంచలన దశగా చెప్పాడు. ఈ దశలో కూడా ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. లైంగిక అవయవాల యొక్క అభివృద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. లైంగిక లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా
కనబడుతూ ఉంటాయి. ఈ దశలో వీరు వ్యక్తి ఆరాధన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సినిమా హీరోలను కానీ అనుకరించడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా వాళ్ళ పీర్ గ్రూప్తోనే గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరిలో 13 నుండి 16 సంవత్సరాల వరకు ఉద్వేగం అనేటువంటిది ఉచ్చ స్థాయిలో ఉంటుంది. తర్వాత 17, 18 సంవత్సరాలలో నెమ్మదిగా ఉంటుంది. వీరు సాంఘిక జీవనంలో సాంఘిక సమాజంలో ఉన్నటువంటి విషయాలను గ్రహించగలుగుతారు. మూర్త భావనలతో పాటు అమూర్త భావనలను కూడా అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ 8 పూర్వ వయోజన దశ. ఇది 19 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో వారు ఇంతకుముందు ఏర్పరచుకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఇంకా విస్తృతపరచుకోవడానికి చూస్తారు. కొత్తవి ఏర్పరచుకునేటటువంటి దశ కాదు. నెక్స్ట్ 9 మధ్య వయస్సు. వీళ్ళలో దీన్ని సర్దుబాటు దశ అని చెప్పవచ్చు. వీరిలో శారీరకంగా మానసికంగా అనేటువంటిది సన్నగిల్లడం, శక్తి సన్నగిల్లడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 10 వృద్ధాప్యము. దీన్నే నిష్క్రమణ దశ అని కూడా అంటారు. ఇది 60 నుండి మరణం వరకు. ఇదేమో 40 నుండి 60 వరకు, ఇది 60 నుండి మరణం వరకు వృద్ధాప్య దశ అని అంటారు. కొందరిలో మానసిక స్థితి అనేటువంటి మెదడు అభివృద్ధి అనేటువంటిది కూడా తగ్గిపోతుంది. శారీరక అవయవాలు అనేటువంటివి కూడా సహకరించవు. దీన్ని సెనైలిటా అని అంటారు. సెనైలిటా అని అంటారు. ఈ విధంగా ఉండడాన్ని సెనైలిటా అని అంటారు. ఈ విధంగా ఎలిజబెత్ హెడ్లాక్ వికాస దశలను వివరించడం అనేటువంటిది జరిగింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.